టీవీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత్ మాతా కీ జై. జై జవాన్ జై కిసాన్. శ్రావణ మాసం పురస్కరించుకొని లోక కళ్యాణార్థమై మహాపాదయాత్ర నిర్వహిస్తున్నట్లు సదాశివపేట వీరశైవ లింగాయత్ సమాజం అధ్యక్షులు గద్దిగరాజు తెలిపారు. జహీరాబాద్ నుంచి బడంపేట్ రాచన్నస్వామి దేవాలయం వరకు 3వ పాదయాత్రను జరుపుతున్నామని తెలిపారు. ఆసక్తి ఉన్న శివభక్తులు రాచన్నస్వామి భక్తులు అందరూ జహీరాబాద్లోని రాచన్నస్వామి దేవాలయం వద్దకు వచ్చి పాదయాత్రలో పాల్గొనాలని సూచించారు. ओम श्री गोपाल नमः. ओम राजराम महाराज की जय. ये నెల వచ్చే ఆదివారం 17వ తారీఖు రోజు ఉదయం 7 గంటలకు ఈ పాదయాత్ర జహీరాబాద్లోని రాచన్నస్వామి టెంపుల్ నుండి ప్రారంభమై శివాలయం నుండి శేఖర్పూర్ మీదుగా మధ్యాహ్నం పాషపల్లి మీదుగా మధ్యాహ్నం వరకు బడంపేట చేరుకుంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో జిల్లాలోని విదేశీయులుగా అందరూ కూడా పాల్గొని ఆ దేవదేవుని కొరకై వాళ్ళు ఏదైతే చేపట్టిన పాదయాత్ర దాన్ని మన వంతు సహకారంతో అందరూ పాల్గొని ఆ దేవదేవుని దర్శించుకోవాలని చెప్పి మరొకసారి వేడుకుంటూ ఈ పాదయాత్ర పూర్వకాలంలో కూడా పాదయాత్ర చేసేవారు. ఈ పాదయాత్ర సాయంత్రం మొత్తంలో శివనామం చేసుకుంటూ ఈ శ్రావణ మాసంలో శివనామం చేసుకుంటూ రాచన్నస్వామికి చేయాలంటూ ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు గత 2 సంవత్సరాలుగా జహీరాబాద్ నుండి ప్రారంభమై వర్షంలోనే అక్కడ వరకు చేరుకోవడం జరిగింది. ఆ దేవాలయం కూడా చేరుకున్న అందరి కోరికలు విరుద్ధంగా నెరవేర్చింది. కాబట్టి ఏమైనా కోరికలు ఉంటే ఈ పాదయాత్ర ద్వారా అక్కడికి వచ్చి ఈ పాదయాత్రకు చాలా పవిత్రమైంది. ఎందుకంటే శ్రావణ మాసం ఈ పాదయాత్ర ఒక అనుభూతి అనేది ఉంటుంది. మనము వెళ్ళేటప్పుడు కొంత మడిలో ఉండి వెళ్తాం కాబట్టి అక్కడ మంచి పచ్చని వాతావరణం ఆరోగ్యరీత్యా కూడా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరచాలని చెప్పి సంగారెడ్డి జిల్లా వీరశైవ సమాజం మరియు ఎట్ల బజార్ వీరశైవ సమాజం తరఫున అందరికీ కోరడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి ఆహ్వానించడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. జహీరాబాద్ నుండి బెడంపేట వరకు గత 2 సంవత్సరాల నుంచి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా ఈ పాదయాత్ర బెడంపేట వరకు జహీరాబాద్ నుండి బెడంపేట వరకు జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వారికి ఈ సమాజం తరఫున ధన్యవాదాలు. ఈరోజు ఈ పాదయాత్ర సందర్భంగా సాంస్కృతిక పథకానికి వచ్చి మన ఎట్ల బజార్ సమాజానికి ఈ పాదయాత్రలో అందరూ అనాథులే అని అనుకొని తప్పకుండా ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి జహీరాబాద్ తాలూకా వీరశైవ సమాజం నుంచి అలాగే రాచన్నస్వామి భక్త బృందం నుండి కోరడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లాలోని విదేశీయులుగా అందరూ కూడా పాల్గొని ఆ దేవదేవుని కొరకై వాళ్ళు ఏదైతే చేపట్టిన పాదయాత్ర దాన్ని మన వంతు సహకారంతో అందరూ పాల్గొని ఆ దేవదేవుని దర్శించుకోవాలని చెప్పి మరొకసారి వేడుకుంటూ ఈ పాదయాత్ర పూర్వకాలంలో కూడా పాదయాత్ర చేసేవారు. ఈ పాదయాత్ర సాయంత్రం మొత్తం ఆవాసికి రాచన్న స్వామికి రాచన్న స్వామికి రాచన్న స్వామికి రాచన్న స్వామికి. ఓం శ్రీ గురువస్వలింగాయ నమః. ఓం శ్రీ రాచన్నస్వామి నమః. గత 2 సంవత్సరాల నుండి జహీరాబాద్ పట్టణం నుండి రాచన్నస్వామి బెడంపేట్ ఆలయం వరకు పాదయాత్ర చేపట్టడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి కూడా మన జిల్లా వీరశైవ లింగ సమాజ తరఫు నుంచి సాహస్పేట్ పట్టణం కానీ అలా సంగారెడ్డి పట్టణం
వారు కూడా మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ మా ఘనంగా ఉండి మమ్మల్ని ఎప్పుడు భుజాలతో మాకు ముందుకు నడిపిస్తూ పోతుంటారు. కాబట్టి ఈరోజు ఈ పాదయాత్ర సందర్భంగా సాంస్కృతిక పట్టణానికి వచ్చి మన ఎడ్ల బజార్ సమాజానికి ఈ పాదయాత్రలో అందరూ అహానుకులే అని అనుకొని తప్పకుండా ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి జహీరాబాద్ తాలూకా వీరశైవం సమాజం నుంచి అలాగే రచన స్వామి భక్త బృందం నుండి కోరబడుతుంది. కాబట్టి ఈ గత 2 సంవత్సరాల నుంచి కూడా వరుణుడు మాకు ఎప్పుడు చూపిస్తూనే ఉన్నారు. ఈసారి కూడా వర్షం వస్తుందో రాదు తెలియదు, కానీ వర్షం వచ్చినా కూడా గత 2 సంవత్సరాలు